రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, మత్స్యకారులు వేటకెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. 2 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో ప్రజలను అప్రమత్తం చేశారు. సముద్రంలో వేటకెళ్లొద్దని ప్రభుత్వం సూచించారు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. అయితే 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యంతో పాటు నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. వాతావరణ శాఖ 24 గంటల్లోనే కోస్తాలో తేలిక నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రధాన ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు తెలంగాణపై అల్పపీడన ప్రభావం పడింది. అల్పపీడనం కారణంగా తెలంగాణలోనూ తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అల్పపీడన ప్రభావంతో ఆకాశం నలువైపులా మేఘాలు ముసురుకోవడంతో పగలంతా చల్లబడింది. కొన్ని చోట్ల ముసురు పడగా చాలా చోట్ల చిరుజల్లులు కురిశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల దగ్గరకు తెచ్చిన రైతులు ధాన్యం తడిసి ముద్దవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం కొనుగోళ్లు స్పీడ్ అప్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అటు హైదరాబాద్ లో అల్పపీడన ప్రభావంతో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. ఓవైపు చలి, మరోవైపు చిరుజల్లులతో నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలతో పాటు రాబోయే 5 రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాజకీయ పరిణామాలు, మానవీయ కోణాలు, సామాన్యుల సమస్యలు, ప్రముఖుల పర్యటనలు, ఉద్యమాలు, విన్నపాలు, పండుగలు, సంబరాలు, ఇలా సందర్భం ఎప్పుడైనా, సమాచారం ఏదైనా నిష్పక్షపాతంగా ఎవరికీ భయపడకుండా అందించే వార్తలతో ప్రతిరోజు మీ ముందుకొస్తున్న మీ ఏపీ న్యూస్ తెలుగు ఛానల్. యూట్యూబ్ లో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్నా మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నంబర్ 9573758698. మీ సూరి నరసింహం.